నలుగురు ఎవరికైనా ఇంట్లో 300, 400 రూపాయలు విద్యుత్తు బిల్లు వస్తూ ఉంటే 12, 1300కి వెళ్ళింది. ఎవరికైనా 1000 ఏదైనా ఇంటికి కానీ, షాపుకి కానీ 1000 రూపాయలు కరెంటు బిల్లు వస్తా ఉంటే 3, 4 వేల రూపాయలకు పోయిన పాపం జగన్మోహన్ రెడ్డిది కాదా అని సూటిగా ప్రశ్నిస్తాను. ఈరోజు 6 నెలలు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ కూడా సరిచేసే ప్రయత్నం చేస్తాం. మీరు చూసారు అసెంబ్లీలో కూడా మేము విద్యుత్ మీద ప్రత్యేకంగా చర్చ పెట్టాం. దాని మీద ప్రత్యేకంగా శ్వేతపత్రాన్ని విడుదల చేశాం. విద్యుత్ ఏ విధంగా ఆదా ఉన్న రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అనే విషయం మీద కూడా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రతి చర్చే జరిగింది. ఈ సరిచేసుకునే అంశంలో రకరకాలుగా ఇబ్బందులు పడతాం. 6 నెలలైంది ఇప్పటికీ. 6 నెలలుగా ఉన్న విద్యుత్ రంగాన్ని, డిస్ట్రిబ్యూషన్ రంగాన్ని, ట్రాన్స్కోలు అయితేనేమి, జెన్కోలు అయితేనేమి ఇవన్నీ కూడా సరిచేసే ప్రయత్నం చేస్తాను. తగినంత సమయం ఇవ్వకుండా ఏదో ప్రజల వైపున